ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కి ఒక ఉద్దేశం, నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 వరకు జాతీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సామాజిక పటువాడ ఫంక్షన్ రోజులు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన యొక్క ఎగ్జిబిషన్ చిత్ర ప్రదర్శిని ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి వ్యక్తులు శ్రీ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు, రాజ్యసభ మెంబరు, పార్లమెంట్ బోర్డు మెంబరు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు, మరియు వీరితో పాటు దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ జనరల్ సెక్రటరీ, కాసం వెంకటేశ్వర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వి సుభాష్ గారు, మంత్రులు మాజీ మంత్రివర్యులు రవీంద్ర నాయక్ గారు, జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గారు, ఓబీసీ తెలంగాణ అధ్యక్షులు ఆలే భాస్కర్ గారు, మహిళా మోర్చా అధ్యక్షులు గీతామూర్తి గారు, వీరితో పాటు మోహన్ రెడ్డి గారు, కట్టా సుధాకర్ గారు స్పోక్స్ పర్సన్, వీరితో పాటు జిల్లా రాష్ట్ర నాయకులతో పాల్గొంటున్నారు. దీన్ని 15 రోజులు తెలంగాణ వ్యాప్తంగా దీన్ని ప్రారంభిస్తాం. దీనికి ప్రదీప్ కుమార్ గారు కంటిన్యూ చేయాల్సిన కోరు. చిత్ర ప్రదర్శిని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు
పార్లమెంట్ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, పత్రికా సోదరులారా, భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ మోడీ గారి యొక్క జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజుల పాటు దేశం మొత్తం మీద పలు సేవా కార్యక్రమాలను చేయాలి. కింది స్థాయిలో అట్టడుగు చిట్ట చివరి వ్యక్తి ఏదైతుందో అంత్యోదయ అనేటువంటి ఒక సిద్ధాంతం మీద పనిచేస్తున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అక్కడ వరకు సేవా కార్యక్రమాలను విస్తరించాలి. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక కల్పన రాజకీయ పార్టీలలో మరి లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీ భిన్నమైనటువంటి ఒక పార్టీ. రాజకీయాలు చేస్తూనే ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రతి విషయాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆలోచిస్తుందనేటువంటి విధంగా ఈరోజు దేశం మొత్తం మీద ఈ యొక్క సేవా పక్వాడా, సేవా పక్షం అనే పేరు మీద కార్యక్రమాలను చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దానిలో మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క జీవిత చరిత్ర, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి ఒక మార్పులు, పేద ప్రజల కోసం చేసినటువంటి పలు సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు, అవన్నిటిని కూడా చిత్ర ప్రదర్శన ద్వారా మొత్తం కూడా మన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో మొక్కలు నాటాలి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు పెట్టేసి పేద ప్రజలను ఆదుకోవాలి, బ్లడ్ డొనేషన్ ఇచ్చేసి పేద ప్రజలను ఆదుకోవాలి. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక బెనిఫిషరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ యొక్క సమ్మేళనాలను నిర్వహించాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఈ యొక్క భారతదేశం మొత్తం కూడా సాంస్కృతిక పరంగా ఒక శ్రేష్టమైనటువంటిది, యూనిటీగా ఉన్నటువంటిది అనేటువంటి విధంగా వివిధ భాషలకు సంబంధించినటువంటి వ్యక్తులకు అందరికి కూడా మరి వాళ్ళ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ను ఆర్గనైజ్ చేసి అందరూ ఒకటనేటువంటి ఒక దీన్ని మరి చేయాలని చెప్పేసి ఈరోజు టీబీ రహిత భారత్ను నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. మరి వచ్చే సంవత్సరం నాటికి దేశం మొత్తం మీద టీబీ అనేటువంటిది పూర్తిగా సమూలంగా రూపుమాపాలి. దానికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మరి సేవా కార్యక్రమాలను, వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ అందించేటువంటి ఒక విషయాలను తీసుకోవాలనేటువంటి ఒక విషయం. ఈరోజు చెరువులు మొత్తం కూడా మరి మొత్తం నిండిపోయేసి చెరువులన్నిటిని కూడా కలుషితం అయిపోయి ఈరోజు పొల్యూషన్ వస్తుంది. చాలా పట్టణాలలో, నగరాలలో చాలా వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ యొక్క చెరువులన్నింటినీ కూడా క్లీన్ చేయాలి. ఈ యొక్క పొల్యూషన్ ఇవన్నిటిని కూడా అంటువ్యాధులు రాకుండా కాపాడాలి అనేటువంటి ఒక దీన్ని కూడా కార్యక్రమాలను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి 25వ తారీఖు నాడు ఉన్నది. ఆ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించాలి, మొక్కలు నాటాలి అనేటువంటిది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి బూతులో 5 మొక్కలు మినిమం నాటాలి అనేటువంటిది. గాంధీ జయంతి రోజు ప్రతి బూత్లో మరి మహిళా మోర్చా నాయకురాళ్ళు, బీజేపీ నాయకురాళ్ళు అందరూ కూడా కలిసి మరి స్వచ్ఛ భారత్ను నిర్వహించి సేవ అనేటువంటిది రాజకీయ నాయకుని యొక్క ఒంటిలో ఉండాలి, వారి మనసులో ఉండాలి అనేటువంటి సేవ మరి తత్వం ఏదైతుందో అది రాజకీయ నాయకునికి మొట్టమొదటిగా ఉండాల్సిన లక్షణం. కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున ఈ యొక్క స్వచ్ఛ భారత్లో పాల్గొనాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా 17 నుంచి 2 వరకు రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పేసి మరి పిలుపునిచ్చింది. అందులో భాగంగా నిన్నటి నుంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి. 2 రోజుల పాటు జరిగినటువంటి ఒక కార్యక్రమాలు 17th రోజు బ్లడ్ డొనేషన్స్ చేయాలని చెప్పారు. మన దగ్గర 32 జిల్లాలలో 5,000 యూనిట్లు బ్లడ్ డొనేషన్ అనేటువంటి చేయడం జరిగింది. యువ మోర్చా దీన్ని లీడ్ చేసింది. అదేవిధంగా మెడికల్ క్యాంపులు పెట్టాలని చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో 100 మెడికల్ క్యాంపులు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క మన యొక్క కలిసి చేసేటువంటి ఒక టార్గెట్ను మనం తీసుకున్నాం. నిన్నటి వరకే దాదాపు 27 మెడికల్ క్యాంపులు, దానిలో 2 మెగా మెడికల్ క్యాంపులను కూడా మరి నిర్వహించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో కొన్నేమో 2 ప్రోగ్రామ్స్ బూత్ లెవెల్లో జరగాలి, 2 ప్రోగ్రామ్స్ మండల్ లెవెల్లో జరగాలి, మిగిలినవన్నీ కూడా
రా ప్రతి జిల్లా స్థాయిలో జరగాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఒక పిలుపు ఏదైతుందో కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి దీన్ని తెలంగాణలో తప్పకుండా అన్ని జరిగేందుకోసం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఒక మరి ప్లానింగ్ జరిగింది. స్టేట్ లెవెల్లో ఒక కోఆర్డినేషన్ కమిటీని వేయడం జరిగింది. 38 జిల్లాలకు కోఆర్డినేషన్ కమిటీస్ని వేయడం జరిగింది. అన్ని మండలాలకు కోఆర్డినేషన్ కమిటీ వేసి ఈ సేవాపక్షం తెలంగాణలో చురుకుగా ముందుకు పోయేందుకోసం ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారి జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని, కాంపిటేటివ్ స్పిరిట్ను బీజేపీ నాయకుల మధ్యలో కార్యకర్తలు కూడా ఉండాలి. ఏదో మామూలుగా రొటీన్గా జరిగినటువంటి కాకుండా స్పందించాలి, పట్టుదలతో ఉండాలి, కాంపిటేటివ్ స్పిరిట్గా మరి ఆలోచించాలి అనేటువంటి దీంతో దేశం మొత్తం మీద ఉత్తమంగా చేసినటువంటి 10 జిల్లాలను కేంద్ర పార్టీ నడ్డా గారు సన్మానం చేయబోతున్నారు. దేశం మొత్తం మీద 25 మండలాలు అన్ని కార్యక్రమాలను ఎఫెక్టివ్గా ఎక్కువ సంఖ్యతోటి జరిగినట్టు మండలాలను సెలెక్ట్ చేసి మరి మొదటిసారి అవార్డు ఇచ్చేటువంటి విధంగా, సన్మానం చేసేటువంటి విధంగా మొదటిసారి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు ప్రవేశపెట్టారు. దానిలో తెలంగాణ తప్పకుండా ఆ కాంపిటీషన్లో ఉంటుందని మేమందరం భావిస్తున్నాం. మా కమిటీ సభ్యులు అందరూ కూడా తీవ్రంగా ఈ యొక్క దీనిలో దేశం మొత్తం మీద వచ్చేటువంటి దానిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంచేందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ ఆ రకంగా కృషి చేసి ముందుకు సాగాలని, దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు మన పార్లమెంట్ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. దేశవ్యాప్తంగా సేవాపక్షం పేరు మీద కొనసాగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు జరిగేటువంటి కార్యక్రమాలు ప్రదీప్ గారు వివరించడం జరిగింది. రాష్ట్రంలో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు లాంఛనంగా ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజా ఆదరణ చూరగొన్న వ్యక్తిగా ఆయన చేస్తున్నటువంటి సేవలు దేశానికి, సమాజంలో ఉన్నటువంటి పేదలకు అంకిత భావంతో నిస్వార్థంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 8 సంవత్సరాలు అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, వంశపారపర రాజకీయాలకు భిన్నంగా వారు చేస్తున్న సేవలు ప్రపంచానికి చాటి చెప్పాలనే రీతితో ఈరోజు పార్టీ వారి జీవిత చరిత్ర గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చిత్ర ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అంటాం. మిగతా పార్టీలకు భిన్నంగా ఉండేటువంటి పార్టీ బీజేపీ. బీజేపీ కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినప్పటికీ రాజకీయాలు, ఎన్నికలు, ప్రభుత్వాలు ఏర్పాటు అనే లక్ష్యంతో మాత్రమే కాకుండా రాజకీయాల కంటే మించి సేవ, ప్రజలకు సేవ అందించాలని పార్టీ మొదటి నుంచి కూడా సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ నినాదం తీసుకొని పనిచేస్తున్న అందరికీ కూడా ఈరోజు స్ఫూర్తి, ప్రేరణ కావాలి. నరేంద్ర మోడీ గారి జీవితాన్ని ఉదాహరణ తీసుకొని రాజకీయాల్లో వచ్చేటువంటి యువతరం, భావితరాలు కూడా వారి అడుగుజాడల్లో ఆశయాలకు అనుగుణంగా పనిచేసినాడే భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తూ, ప్రపంచం మొత్తం మీద కూడా కొనియాడబడుతున్నటువంటి ఏకైక వ్యక్తి అది నరేంద్ర మోడీ గారు అంటే అతిశయోక్తి కాదు.
అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో కూడా ఎక్కడ మరి సర్వేలు నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత జన సమర్థన ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు గుర్తింపబడుతూ ఉంటే, దురదృష్టం ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు మొత్తం తమ జీవితమంతా కూడా రాజకీయ కోణంలోనే ఓటరు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓట్లు సంపాదించడానికి మార్గాలు, దేశ ప్రయోజనాలు కూడా పణంగా పెట్టే రీతిలో వ్యాఖ్యలు, అనేక మంది ఈ దేశ స్వాతంత్రం కోసము లేదా సరిహద్దుల్లో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని సరిహద్దులు కాపాడుతున్నటువంటి జవాన్లను, సైనికులను కూడా కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. అందులో ప్రధానంగా రాహుల్ గాంధీ ఒకరైతే దానికి జత కలిసే దాంట్లో కేసీఆర్ గారు వంత పాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ భాష్యాన్నే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు అలవాటు చేసుకొని అటు రాహుల్ గాంధీ కుటుంబము, ఇటు కేసీఆర్ కుటుంబము అదే పనిగా మోదీ లక్ష్యంగా విమర్శలు, దుష్ప్రచారాలు, విష ప్రచారాలు అది పరిపాటిగా మారింది. వీళ్ళంతా కూడా అవినీతి పార్టీలు, కుటుంబ ప్రయోజనాల కోసం దోహదపడేటువంటి ఈ పార్టీలు ఈ మధ్యకాలంలో ఒక కూటమి అని లేదా వీళ్ళంతా ఒక వేదిక మీదకి రావాలని, మోదీని ఎదుర్కోవాలంటే 140 కోట్ల జనాలు మోదీ పంచన ఉన్నారు కాబట్టి మనమందరం కూడా సిద్ధాంతాలతో ప్రమేయం లేకుండా భిన్నమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి నాయకులు ఒక కూటమిగా ఏర్పడుతున్నారు. మళ్ళీ ఎవరికి వాళ్ళే నాయకుడిగా భావిస్తూ అందులో సూత్రధారి కేసీఆర్ గారు. ఈ మధ్య కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర ఫ్రంట్ అని భాష్యం చెప్పి కాంగ్రెస్తో అనుబంధంగా ఉండేటువంటి నాయకులతో ఈ మధ్యలో జత కడుతున్నారు. కేసీఆర్ వెళ్ళి నితీష్ కుమార్ గారు కలిస్తే నితీష్ కుమార్ గారు రాహుల్ గాంధీతో భేటీ అవుతున్నారు. వీరందరి ఎజెండా కూడా మోదీని ఎదుర్కోవడమే లక్ష్యంగా. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవారు, స్టాలిను లేదా సోరెన్ వీళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ ఛాయలో ఉన్నటువంటి పార్టీలు, నాయకులను కేసీఆర్ గారు వాళ్ళతో మమేకమవుతున్నాడంటే తెలంగాణ సమాజం, ప్రజలు చాలా స్పష్టంగా ఇవాళ అర్థం చేసుకోవాల్సింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ వేరు కాదు. ఈ రెండు కూడా మోదీని, బీజేపీని ఎదుర్కోవడానికి ఎన్నికల ముందా, ఎన్నికల తర్వాతనా? ఈ కోణంలో తెలంగాణ ప్రజలు, కేసీఆర్ విధానాల పట్ల విసిగిపోయినటువంటి ప్రజలు, రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ముఖ్యంగా కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి పేద వర్గాలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు వీళ్ళంతా కూడా ఈ అవినీతి కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలని ప్రజాస్వామికంగా ప్రజలందరూ కూడా ఏకమై ఒక గొంతు కొద్ది నిలదీస్తూ ఉంటే ప్రజల నుంచి దృష్టి మళ్లించేదానికి ఇవాళ కేసీఆర్ చేస్తున్న విన్యాసాలు. తెలంగాణ ప్రజలు మీ మాయమాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకానికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెర తీస్తారని చెప్పి కూడా
మొన్న తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా సరే జాతీయ సమైక్యత పేరు మీద జరుపుకున్నటువంటి వేడుకల్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ అది అధికారిక వేదికన రాజకీయ వేదికన ప్రభుత్వము రాజకీయం ఏమాత్రం కూడా లక్ష్మణ రేఖను దాటేసి ఆ ఉన్నటువంటి అంతరాలను తొలగించి ఒకే పనిగా బీజేపీని మోదీని విమర్శించడమే ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆక్రోశాన్ని తట్టుకోలేక అసహనంతో మోదీ గారిని విమర్శిస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి ప్రజలు మభ్యపెట్టడానికి అనేకమైనటువంటి తాయిలాలు రాయితీలు ప్రకటిస్తున్నప్పటికీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మనం చూశారు హుజూరాబాద్ ఎన్నికలు వచ్చేసరికి దళిత బంధు, ఇప్పుడు మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గిరిజన బంధు, సమీప భవిష్యత్తులో ఇంకేదైనా ఎన్నికలు వస్తే బీసీ బంధు. ఈ రకంగా ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడమే తప్పితే చివరికి తెలంగాణ విమోచన దినోత్సవానికి ఉన్నటువంటి ఆ యొక్క పండుగకు సంతరించుకున్నటువంటి ప్రాముఖ్యతను నీరుగార్చే విధంగా కనీసం నిజాము రజాకార్లకు వ్యతిరేకంగా ఒక మాటను సైతం కూడా మాట్లాడకుండా మజ్లిస్ మెప్పు కోసం నిర్వహించినటువంటి ఉత్సవాలుగానే ఉన్నాయి తప్పితే ఆ యొక్క విమోచన కోసం ధారబోసినటువంటి ప్రాణాలు అమరవీరులను స్మరించుకోకుండా ఏ రకంగా వారు ఆ ఉత్సవాలు నిర్వహించారో ప్రజలు ఇవాళ ఏ తెలంగాణ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుటుంబాలు వీళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు. పైపెచ్చు ఈ ప్రజల దృష్టిని మళ్లించడానికి వేడుకల నుంచి ఆదివాసీలు గిరిజనుల పేరు మీద ఒక బహిరంగ సభ నిర్వహించి 8 సంవత్సరాలుగా నిద్రమోతులో తూగుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ కొత్త పల్లవి ఎందుకొని ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడానికి వారం 10 రోజులు జీవో తీసుకొస్తాను. ఇంత దగా మోసం ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా దిగజారేటువంటి రాజకీయాలు. 8 సంవత్సరాలుగా నేను ఎవరు కాదన్నారు జీవో తీసుకురావడానికి. నీ జీవోలన్నీ కూడా కేంద్ర ప్రమేయంతో వచ్చే జీవోలా? కేంద్ర ప్రమేయం అవసరం అండి జీవోలు తీసుకురావడానికి? ఒక జీవో ద్వారా అమలయ్యే రిజర్వేషన్లు 8 సంవత్సరాలుగా ఎందుకు నువ్వు ఈ ఆదివాసీలను గిరిజనులు మోసం చేశావో, దగా చేశావో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ఆదివాసీలు గిరిజనులు తిరగబడతా ఉంటే ఎన్నికల ముందు నువ్వు 12% ఎస్టీలకు రిజర్వేషన్లు, జనాభా ఉన్నదే 9.08. అంటే నీ మోసానికి పరాకాష్ఠగా 12% ముస్లిం జనాభా ఉంటే 12% ముస్లిం రిజర్వేషన్లను, మతపరమైన రిజర్వేషన్లు, రాజ్యాంగంలో లేనటువంటి రిజర్వేషన్లు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లుబాటు కావు, సామాజిక వివక్ష గురైనటువంటి వర్గాలకే రిజర్వేషన్ అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ 12% మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలకని, 12% ఎస్టీలకని చెప్పి తీరా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఎస్టీలకు 10% రిజర్వేషన్ అని చెప్పి బిల్లు 12% ముస్లిం మతపరమైన రిజర్వేషన్లో దానికి లంకెపెట్టి బిల్లును ఆమోదం చేసి కేంద్రానికి పంపానని చెప్పడం. అసలు కేంద్ర ప్రమేయం ఎందుకు వస్తూ ఉన్నది? చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదిక అనుగుణంగా వివక్షకు గురైనటువంటి వర్గాలకు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మీ సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చుకునేటువంటి స్వేచ్ఛ పూర్తిగా ఆ ప్రభుత్వాలకి ఉన్నది
సూచించినప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి ఇంత అవగాహన రాహిత్యం, సామాజిక స్పృహ లేనటువంటి ముఖ్యమంత్రి, రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేనటువంటి ఎవరు చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎవరిని దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు? ఇవాళ స్టేట్ రిజర్వేషన్స్ వేరు, సెంట్రల్ రిజర్వేషన్స్ వేరు. కేంద్ర ప్రభుత్వము జాతీయ స్థాయిలో ఎస్సీలకు, ఎస్టీలకు లేదా ఓబీసీలకు రిజర్వేషన్లు, జాతీయ స్థాయిలో ఉండే జనాభా అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. కానీ రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ. ఆ రాష్ట్రంలో ఉండే జనాభాకు అనుగుణంగా, ఒక రాష్ట్రంలో ఆదివాసీలు, గిరిజనులు 70% ఉంటే 70% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఆ రాష్ట్రాలకు కల్పించబడ్డది రాజ్యాంగం. ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్, మిజోరాం, లక్షద్వీప్ 100% ఎస్టీ రిజర్వేషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి. 70% ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. 30% ఇటు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే గిరిజనులు జనాభా ప్రాతిపాదికన ఆ రిజర్వేషన్లు అమలు చేసినటువంటి రాష్ట్రాలు కొనసాగుతుంటే, అంటే తెలంగాణ ఎస్టీలు అమాయకులు, వాళ్ళని మోసం చేయడానికి, దగా చేయడానికి, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడడానికి, ఇంత దిగజారే చర్యలకు 10% జనాభా ఉంటే 12% ఇస్తాను, ఎన్నికల్లో ఓట్లు దండుకొని తీరా ఎన్నికైన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత 12 కాదు 10% ఉన్నారని తీరా లెక్కలు తీస్తే అసలు జనాభా ఉన్నదే 9.08 తెలంగాణ రాష్ట్రంలో. మనకున్నటువంటి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత 9.3 ఉన్నటువంటి ఈ జనాభా ఎస్టీలది 9.08కి తగ్గిన విషయాన్ని కనీసమైన అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రమేయం లేదు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం హయాంలో 4% ఉన్న ఎస్టీలకు ఒక జీవో ద్వారా 6% రిజర్వేషన్లు కల్పిస్తే సక్రమంగా ఈ రోజు వరకు కూడా అమలు జరుగుతున్నాయి. ఎక్కడ కేంద్ర ప్రమేయం, ఎక్కడ కేంద్రం యొక్క జోక్యం? అదే మాదిరిగా ఎస్సీల రిజర్వేషన్లు కూడా 14% మీద ఉంటే 15%కు ఒక జీవో ద్వారా పెంచింది. మళ్ళీ నిన్న బహిరంగ సభలో ఇంత దగా, మేము జీవో జారీ చేస్తాం, కేంద్రం అమలు చేస్తుందా, అంగీకరిస్తుందా లేదని వాళ్ళు తెలుసుకోవాలి. అంటే నీ జీవోలో రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నీ కూడా కేంద్రం ఆమోద ముద్రతో చేస్తున్నారా? ఇంత దిగజారే రాజకీయాలు దీనికోసం? అంటే అమాయకుల వల్ల ప్రజలు నమ్మి మోసపోవడానికి? మళ్ళీ ఈ 8 ఏళ్లుగా ఎందుకు నిద్ర మత్తులో తూగుతున్నావు? జీవో జారీ చేయకుండా, బిల్లు ప్రమేయం లేకుండా జీరో చేసే అవకాశం ఉందని చెప్తున్నా నీవు. అంటే గిరిజనులు ఒకసారి ఆలోచన చేయండి, ఎంత దగా చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. రేపు నువ్వు జీవో జారీ చేస్తే నష్టపోయినటువంటి ఈ వర్గాలకు బాధ్యత ఎవరు? ఈ 8 సంవత్సరాల్లో అనేక విద్యా సంస్థల్లో ఈ అడవి బిడ్డలు, బంజారాలు ఉన్నత విద్యకు నోచుకోకుండా చేసిన మోసానికి ఈ గిరిజనులందరూ తిరగబడే రోజులు రాబోతున్నాయి. ఈ మధ్య మీరే చెప్తున్నారు 30,000, 40,000, 50,000 ఉద్యోగాలు కల్పించామని. ఆ 40,000 ఉద్యోగాలకు ఆ 10%, 9% రిజర్వేషన్ ఉన్నట్టయితే ఎంతమంది వాళ్ళ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు వాళ్ళకి వచ్చి ఉండేదో. ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు కాలేకపోయినారు, ఉద్యోగాలు రాలేకపోయినా అంటే పూర్తి బాధ్యత ఈ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీదే. గిరిజనుల వల్ల చైతన్యవంతులై తిరగబడుతున్నారు కాబట్టే తప్పించుకోలేని పరిస్థితిలో కేంద్రం మీద నెపం నెప్పే దానికి ఇవాళ చదువుకున్నటువంటి గిరిజన యువత తిరగబడుతున్నారు, నిలదీస్తున్నారు. ఏదో భవన్లు కట్టి వాళ్ళని మభ్యపుచ్చుకుందాం అంటే వాళ్ళు నమ్మే స్థితిలో లేరు. ఇప్పుడు కొత్తగా గిరిజన బంధు తెర మీద తీసుకొచ్చి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి. కాబట్టి నీ యొక్క మోసపూరితమైన చర్యలు, విన్యాసాలు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాన్నావు, దళితుని దగా చేశావు,
చివరికి నువ్వే ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఇవాళ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా, అసలు సచివాలయానికి రాకుండా నీవు అంబేద్కర్ పేరు పెట్టి ఇది అంబేద్కర్ని అవమానపరచదలుచుకున్నారా మీరు? సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను దగా చేసింది, మోసం చేసింది. ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్ ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో గండి కొట్టింది నీవు కాదా? తగ్గించింది నువ్వు కాదా? జవాబు చెప్పండి మీరు. వాళ్ళ 20% కుదిస్తే సర్పంచులు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు కాకుండా కుట్రపూరితంగా ఇవాళ అడ్డుకున్నది నీవు కాదా? ఈ వర్గాలకు జవాబు చెప్పాల్సింది బాధ్యత మీ మీద లేదా? అసెంబ్లీ తీర్మానం ఏం చేస్తావు? బీసీలకు కూడా జనాభాకు అనుగుణంగా 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిన నీవు ఉన్న 34% కుదించి 20% తగ్గించిన దాన్ని మర్చిపోతారనుకుంటున్నారా? కాబట్టి మీరు మీ మాయ మాటలతోని, గారిడి మాటలతోని, ఈ డొంక తిరుగుడు మాటలతోని మీ వైఫల్యాలను బీజేపీ మీద, మోదీ మీద రాజకీయపరమైనటువంటి దాడులు చేసి విమర్శలు చేస్తామంటే తెలంగాణ సమాజం అంత అమాయకులు కాదు. పేదవాళ్ళు కావచ్చు తెలంగాణ జాతి, కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకునే జాతి కాదు. ఆత్మగౌరవంతో రాజీపడేటువంటి జాతి తెలంగాణ జాతి కాదు. అది నిరూపించిన చరిత్ర. నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అసూలు బాసినటువంటి ఈ జాతి తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలో కూడా ఏ రకంగా వీరోచితమైన పోరాటాలు చేసి సాధించిన తెలంగాణ మీ కుటుంబం కోసమా? కాబట్టి ఈ 8 సంవత్సరాలు జీవో జారీ చేయకుండా చేసిన మోసాలకు, దగాలకు ఇవాళ దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకున్నారు. జీవో జారీ చేసిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత పూర్తి మీదే. మళ్ళీ కేంద్రం మీద నెప్పమెట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా జీవో జారీ చేయాల్సిందే, అమలు చేయాల్సిందే. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదని మీరు కాంగ్రెస్ కలిసి ఇవాళ బీజేపీని నేరుగా ఎదుర్కోలేక డొంక తిరుగుడు మాటలతో ఇవాళ రాష్ట్రంలో కూడా చూడండి మీరు, రాహుల్ గాంధీ భాష్యం, కేసీఆర్ భాష్యంకి తేడా కనబడుతున్నదా? అదే రకంగా రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ మాట్లాడే భాష్యం ఎక్కడ తేడా లేదు. ఎంతసేపు బీజేపీ మీద మతం రంగు పులిమి, మతతత్వం రెచ్చగొడుతున్నారు, సమాజాన్ని విడదీస్తున్నారు అనే వ్యాఖ్యలు తోడు దొంగల్లాగా మీరు బీజేపీని పనిగట్టుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇవాళ ఆదరిస్తున్నారు. తెలంగాణలో ప్రజలు ఇవాళ హక్కున చేర్చుకుంటున్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ బీజేపీ భావిస్తున్నారు. కాబట్టి ఆ ఎదుగుదల, ఆదరణ సహించలేకనే ఈ 2 పార్టీలు ఈ రకంగా మొన్నటికి మొన్న మన అసెంబ్లీలో చూశాం. ఈటెల రాజేందర్ గారిని ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వం అని చెప్పి మీరు సస్పెండ్ చేసి ఏ రకంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏ రకంగా తానా అంటే తందానగా ఒకరినొకరు ఏ రకంగా కొనియాడారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తున్నది మిమ్మల్ని. కాబట్టి ఇవాళ కేసీఆర్, హేమంత్ సోరెన్, స్టాలిన్, కుమారస్వామి, ఉద్ధవ్ ఠాక్రే ఇవన్నీ ఎవరండి? కాంగ్రెస్ మిత్రపక్షాలే. ఆ మిత్రపక్షాల నాయకులతో జత కలిపి నువ్వు చేసే రాజకీయాన్ని తెలంగాణ సమాజం గుర్తించదనుకుంటే అంతకంటే అవివేకం ఏమీ లేదని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్ని పార్టీలు ఏకమైన, ఈ అవినీతి పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు ఏకమైన ప్రజలు ఇవాళ మోదీ గారిని ఆదరిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు. వారు చేసే అభివృద్ధి, పేదల సంక్షేమము, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని భారతదేశాన్ని ఒక విశ్వ గురుగా మార్చే ప్రయత్నంలో తన జీవితమంతా కూడా దారబోసి చేస్తున్న సేవలకు కొనసాగింపుగానే ఇవాళ దేశంలో 2వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం, 18 రాష్ట్రాల్లో అధికారులకు రావడం, ఇవాళ కాంగ్రెసేతర రాష్ట్రాల్లో, బీజేపీయేతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ పట్ల మొగ్గు చూపుతూ ఇవాళ రాజస్థాన్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా,
ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఇవాళ బీజేపీని, మోదీని గెలిపించే దిశలో ప్రజలు ఇవాళ చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయాలే కాకుండా సేవా పక్షం పేరు మీద ఈ 17 నుంచి అక్టోబర్ 2 వరకు భిన్నమైన కార్యక్రమాలతో పాటు ప్రజలకు కరోనా కష్టకాలంలో ఏ రకంగా సేవలు అందించారో కార్యకర్తలు, నాయకులు తన ప్రాణాలు లెక్క చేయకుండా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు కరోనా సంక్రమించి ప్రాణాలు పోగొట్టుకున్నారు తప్పితే సేవ పట్ల వెనుకంజ వేయలేదు. కానీ మీరు ఆ రోజు కరోనా కాలంలో ఐసోలేషన్లో ఉండి రాజకీయపరమైన విమర్శలు చేశారు తప్పితే గడప దాటకుండా. కానీ మోదీ నాయకత్వంలో మరి ఇవాళ భారతదేశమే గొప్పగా ప్రపంచంలో కరోనా ఎదుర్కోవడంలో దేశీయ సంస్థల ద్వారా వ్యాక్సిన్ తయారు చేసి 200 కోట్ల పైగా ఇవాళ డోసులు దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వడమే కాకుండా 100 పై దేశాలకు వ్యాక్సిన్ ఇవాళ ఎగుమతి చేసిన చరిత్ర భారతదేశం. ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాలను తలదన్నే రీతిలో ఈరోజు ఈ సంవత్సరం 7.7% ఇవాళ అభివృద్ధి దిశలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుంటే అది మోదీ యొక్క మరి పనితీరుకు నిదర్శనం అని చెప్పి ఇప్పటికైనా కళ్ళుండి చూడలేని కబోదులు, చెవులుండి మాట్లాడలేనటువంటి చెవిటి, నోరుండి చెప్పలేనటువంటి మూగవాళ్ళు ఈ రాజకీయ నాయకులు కొంతమంది ఈ విష ప్రచారాన్ని ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. లెఫ్ట్, రైట్, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా ఏకమైన ప్రజలు మాతో ఉన్నారు. మీరు చేసే మోసపూరిత వాగ్దానాలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అదే చెప్తున్నాం కదా. హుజూరాబాద్ ఎన్నికకు దళిత బంధు వచ్చింది, మునుగోడు ఎన్నికకు ఇవాళ గిరిజన బంధు వచ్చింది. రేపు ఇంకేదైనా ఎన్నిక వస్తే బీసీ బంద్ వస్తుందో, గీతా బంద్ వస్తుందో, చేనేత బంద్ వస్తుందో, కుమ్మరి బంధు, చాకలి బంధు, అనేక బంధులు వస్తాయి. చివరికి టీఆర్ఎస్ బంధు కావడం ఖాయమైంది. ఎన్ని బంధులు పెట్టినా, ఎన్ని బంధు పేరు మీద మీరు ఈ యొక్క తాయిలాలు ఇచ్చినా టీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయం. ఏం స్పందించేది? ఏంది? ఆకాశం మీద ఉమ్మేస్తే ఆయన మీద పడుతుంది. అది కేటీఆర్ స్థాయి ఎక్కడ, అమిత్ షా స్థాయి ఎక్కడ? చలే, थैंक यू. और हिंदी और उन्नर चैनल्स चलो आगे आए तो आपका भी अच्छा यहीं से कर लेंगे, ऐसे कर लेंगे. हिंदी वाले ले लो, वहीं से ले लो. తర్వాత निकाल लेंगे. ఇది ఉండాలి. अच्छा माइक रहना ना. सेपरेट कर. ठीक है. भारतीय जनता पार्टी మెల్లగమ్మా. అక్కడ కెమెరాలు ఉన్నాయమ్మా, అక్కడ కెమెరాలు తీసుకుంటారు. నువ్వు కూడా అక్కడే తీసుకోమ్మా. నీ లోగో ఇక్కడ పెట్టుకో, అక్కడ తీసుకో. లోగో సరిపోకపోతే అక్కడే లోగో పెట్టుకో. भारतीय जनता पार्टी विश्व भर में एक राजनीतिक दल के रूप में सबसे बड़ी दल के रूप में उभर के आई हुई है. इतना ही नहीं, भारतीय जनता पार्टी सभी दलों से भिन्न है. भारतीय जनता पार्टी राजकीय दल के नाते सिर्फ राजनीति ही नहीं करेंगे, उसी के अलावा उसके बढ़कर भी आज सेवा में जुड़ी हुई है. कोरोना कालखंड में
किस तरह भारतीय जनता पार्टी के कार्यकर्ता और नेता लोगों के सेवा में हमारे आदरणीय राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी के आदेश अनुसार बेड से लेकर ब्लड तक किस तरह सेवा में जुड़ गए, पूरा दुनिया जानती है। और हमारे स्वदेशी संस्था ने जो टीका लगभग 200 करोड़ के ऊपर पूरे आम जनता को निशुल्क टीकाकरण करना और देशों को भी यहां सरकार भेजा गया, ये सिर्फ और सिर्फ मोदी जी सरकार से संभव हुआ और मोदी जी से ही मुमकिन हुआ। और आर्थिक व्यवस्था भी दुनिया के अंदर जिस तरह आज बढ़ोतरी हो रहा है, दुनिया के अंदर बाकी देशों में किस तरह अतल कुतल उस देशों में, चाहे फूड सिक्योरिटी के बारे में हो, आर्थिक बारे में हो, मगर यही लगातार 2 साल से जो भी गरीब भूखा पेट नहीं सोना इस देश के अंदर, इसीलिए 3,50,000 करोड़ खर्च करते हुए 80 करोड़ आबादी को निशुल्क राशन दिया जा रहा है। हर परिवार में हर व्यक्ति को 5 किलो चावल बांटा जा रहा है। यह मोदी की सरकार, मोदी जी का सरकार का दिन है। लगभग 2 साल के ऊपर से लगातार ये चावल बांटा जा रहा है। उतना ही नहीं, हर गरीब को उनके सर पर छत के लिए प्रधानमंत्री आवास योजना के नाते लगभग 3.5 करोड़ आज गरीब परिवारों को पक्का मकान दिलाना, और हमारे मां बहनों के लिए जो शौचालय जो बनाया ये 8 साल के अंदर, और 75 साल के आजादी के अंदर आजादी अमृत महोत्सव मना रहे, कम से कम शौचालय तक नहीं बनाए सरकार को देके लोग आज मोदी जी, और शुद्ध पानी पीने के लिए हर नल से जल जो आज पूरा देश भर में दिया जा रहा है, पक्का रोड गांवों में, रहने के लिए मकान, खाने के लिए आज अनाज, इस गरीब किद के लिए जो काम करने वाली सरकार मोदी जी सरकार, जो शोषित है, पीड़ित है, वंचित है, दलित, महिला, युवा, किसान, उनके हित के लिए जन कल्याणकारी योजना जो सरकार के माध्यम से दिया जा रहा है। आज 17 सितंबर मोदी जी का जन्मदिन अवसर से लेकर अक्टूबर 2 गांधी जयंती तक, और हमारे पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी का जयंती तक सेवा पखवाड़ा के नाम पर हर घर हर गांव पहुंचने का जो योजना बनाई भारतीय जनता पार्टी, हर कार्यकर्ता इसमें जुड़े हुए। इसलिए बुनकर को बढ़ावा देने के लिए गांधी जयंती अवसर पर खादी कपड़ा खरीदना, और इस तरह 25 सितंबर जो हमारे सिद्धांतकर्ता पंडित दीनदयाल उपाध्याय जी का जयंती अवसर लेकर उस दिन भी बड़ी पैमाने से सेवा कार्यक्रम करना, ये भारतीय जनता पार्टी आज देश भर में ये सेवा पखवाड़ा के नाम पर काम करे। और तेलंगाना के अंदर केसीआर और हमारे देश भर में राहुल गांधी दोनों किस तरह आज मोदी जी के खिलाफ बयान दे, पूरा दुनिया आज चाह रही कि मोदी जी एक नेता के रूप में उभर के आ रहे हैं, मगर ये लोग जो है परिवारवाद, भ्रष्टाचार, जो राजनीति करने वाले दल आज मोदी जी को आज किस तरह आज वो लोग बयान दे रहे, लोग समझ रहे। और जो भी केसीआर ने तेलंगाना के आबादी को बर्बादी किया, चाहे बीसी हो, एससी, एसटी हो, जो आरक्षण के जब मुद्दा आया किस तरह विरोध किया, ये पूरा आज तेलंगाना समाज जानती है। आज आदिवासियों को गुमराह करने के लिए 10% आरक्षण के बारे में जीवो देने का जो ऐलान किया, मैं सीधा पूछना चाहता हूं, सवाल करना चाहता हूं, 8 साल क्या सो रहे थे क्या? क्यों जीवो नहीं दिया गया? मोदी जी के ऊपर, बीजेपी सरकार के ऊपर जो हमले करने वाले आप, ये मोदी जी केंद्र सरकार से कुछ लेना देना ही नहीं। अगर आप चाहे तो 10% दे सकते, एससी को, बीसी को और एसटी को, आपके जो भी जना आपके जाति आधारित आरक्षण देने का
आज सुविधा जो है, प्रावधान जो है हमारे संविधान के जरिया आपको कौन मना किए। इसलिए भारतीय जनता पार्टी आज जो लोगों के बीच में हम गांव पहुंचना चाहते, घर पहुंचना, सेवा भी करते और जरूर आपको लोगों के सामने जरूर आपको पर्दाफाश करेंगे। पहली बार केंद्र सरकार जो ये तेलंगाना हैदराबाद संस्थान के नाम पर जो निज़ाम की हुकूमत जो चलाई, रजाकारों ने कुछ किस तरह लोगों को तबाह किए, ये सब उस दिन सरदार वल्लभ भाई पटेल 1 साल के बाद हमको जो विमोचन मिला, मुक्ति मिला निज़ाम से, पहली बार केंद्र सरकार आगे आई और हमारे गृह मंत्री अमित शाह जी के नेतृत्व में बड़ी पैमाने से तेलंगाना में मनाया गया। 1 साल लगातार ये हैदराबाद तेलंगाना विमोचन दिवस मनाएंगे और जो भी कुर्बानी किए, जो भी ये हासिल करने के लिए जिंदगी भी तबाह हुए, उनका जरूर आने वाली पीढ़ियों को उनके जो भी त्याग है उनको जरूर प्रेरणादायक और स्फूर्तिदायक बनाएंगे। ये सरकार और भारतीय जनता पार्टी के माध्यम से 1 साल लगातार ये इसमें जुड़े जाएंगे।